పాలయ్యారు. వారంతా కూడా యథావి స్థానంలో చాలా దారుణంగా ఉన్నారు. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, చెప్పండి. కోటేశ్వరరావు గారు, మనం చూస్తాము 2013 నుండి వెళ్ళి 2020 వరకు, 2020 నుంచి వెళ్ళి ఇప్పుడు 25 వరకు, అంటే ఈ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలే కాకుండా హైదరాబాద్లో, తరచుగా హైదరాబాద్లో ఇలాంటి కళ్ళు డిపోలలో మాత్రమే కల్తీ కళ్ళు తాగి విరోచనాలు, వాంతులకు ఇలాంటి సంఘటనల నేపథ్యమై మృతి చెందిన వారు ఉన్నారు. కానీ నిన్న జరిగిన నేపథ్యంలో 6 మరణించారు, 31 మంది హాస్పిటల్ పాలయ్యారు. అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎలా చూడొచ్చు దీన్ని? ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్యం. ముఖ్యంగా కళ్ళు తాగేటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే అత్యధికులు ఉంటారు. ఎగువ తరగతికి చెందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ ఈ కళ్ళు లో జరుగుతున్నటువంటి కల్తీ కావచ్చు, లేదా హానికరమైనటువంటి వాటిని కలపడం గురించి కానీ అందరికీ తెలుసు. దాన్ని నివారించాల్సినటువంటి అధికార యంత్రాంగానికి తప్ప కళ్ళులో కల్తీ జరుగుతూ ఉంది, అది ప్రాణాల మీదకి వస్తూ ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకని అధికార యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకి పడుతుంటా ఉంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. అది రేవంత్ రెడ్డి సర్కారా, లేకపోతే చంద్రశేఖరరావు గారి సర్కారా, లేదా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సర్కార్ల అనే దాన్ని పక్కన పెట్టేట్లయితే అందరి హయాంలోనూ ఈ విధమైనటువంటి కల్తీ కళ్ళు ఉదంతాలు, మరణాలు కావచ్చు, లేకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి కావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు ఎన్ని జరిగినాయి ఏమిటి అనేటువంటిది ఎక్సైజ్ శాఖ దగ్గర మనకు కావాలంటే నివేదికలు ఉన్నాయి. అయినా కానీ పిల్లి మెడకు గంట కట్టేది ఎవడు అన్నట్టుగా అందరికీ తెలుసు. మంత్రులకు తెలియదా, ఎమ్మెల్యేలకు తెలియదా, ఎంపీలకు తెలియదా, లేకపోతే అధికార యంత్రాంగానికి తెలియదా? ఎందుకని ఆయా షాపుల మీద, దుకాణాల మీద తరచుగా దాడులు చేసి శాంపుల్ సేకరించి కల్తీ జరిగి ఉంటే ఆ కల్తీకి కారకులైనటువంటి వాళ్ళని ఎంతమందిని శిక్షించారు, ఎన్ని లైసెన్సులు రద్దు చేశారు అనేటువంటిది చెప్పమనండి, గుండె మీద చేసుకొని. గడిచినటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. పోతే పోయేది ప్రాణాలు, పేదవాళ్ళే కదా. అనారోగ్యం పాలేది పేదవాళ్లే కదా. మనకైతే డబ్బు వస్తూ ఉంది, కళ్ళు దుకాణాల ద్వారా లేకపోతే ఇతరత్ర డబ్బు వస్తూ ఉంది. మనకి ఇంకెంతకంటే ఏం కావాలనేటువంటి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. రైట్. మిట్ట నరసయ్య గారు.